బస్ యాత్రతోటి నిజంగా జనాలు ఏమైనా చైతన్యం అవుతారంటారా? బీఆర్ఎస్కి ఏమైనా ఓటు బ్యాంక్ పెరిగి కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం అంటారా? ఎందుకు బస్ యాత్ర ఎందుకు నేను కేసీఆర్ చాలా ఓటమి తర్వాత చాలా కాలం తర్వాత అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా ప్రజల్లో అడుగు పెడుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు, మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? ప్రజా సమస్యలు అంటే ఏదో 3-4 ఏళ్ళు అయిన తర్వాత ప్రజా సమస్యలు ఉంటాయి. ప్రజా సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. ప్రజా సమస్యలు 10 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి, నీదే అధికారము, నీదే రాజ్యాంగము, నీదే మంత్రులు, నీదే ఎమ్మెల్యేలు, నీదే సిస్టమ్ కదా. మరి అవి అయిపోగానే కరెక్ట్ 3 నెలలకే నీకు ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. రాత్రి పుట్టేసినా నీళ్ళ ప్రాబ్లం పుట్టిందా, లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినా? రైతులకు ఇలా వడ్లు ప్రతి గింజ ఉంటా అని చెప్పిండు. నష్టపరే మా లింగంపేట మండలం మా కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే చాలా ప్లేస్లో, మా కాన్స్టిట్యూన్సీ పక్క కాన్స్టిట్యూన్సీలో తీసుకుంటే చాలా మటుకు నష్టపోయింది కదా. వరితో నష్టపోయిన వాళ్ళకు నష్టపరం ఇప్పుడు రాలేదు. మాటలు చెప్పిండ్రు. తర్వాత ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఎలక్షన్స్ ముందు రుణమాఫీ చేస్తున్నామని దొంగ చెక్కులు ఇచ్చి, దొంగ ప్రొసీడింగ్స్ ఇచ్చారు, దొంగ చెక్కులు ఇచ్చి, దొంగ ఎస్ఎంఎస్లు వేసిండ్రు. మీ అకౌంట్లో పడుతున్నాయి, పైసలు పడుతున్నాయి, రుణమాఫీ పడుతుందని చెప్పేసి చాలా మా కాన్స్టిట్యూన్సీలో రైతులకు వచ్చినాయి. చాలా మోసం చేసింది ఇది ఫ్రాడ్ చేసింది దీంట్లో నిజంగా క్రిమినల్ కేసు ఇది. ఎందుకంటే తప్పుడు ఇచ్చేసి ఆల్రెడీ ఎస్ఎంఎస్లు చేసి మీకు రుణమాఫీ పడుతుందని అదే రైతులతో ఓట్లు వేసుకుని గెలుద్దామని చేసింది బీఆర్ఎస్. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎట్లా మనదే గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత మాఫీ అయిపోతుంది, దీని సిస్టమ్ మనకే ఉంటుందని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు అనుకోలే గవర్నమెంట్ పోతుందని, వాళ్ళ కళలు కూడా అనుకోలేదు. ఇట్లా చాలా మంది రైతులు మోసం చేసిండ్రు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రైతులకు అదే కోపం ఉన్నది. మీకు ఇలా బస్సు యాత్ర చేసినా కానీ, మోకాళ్ళ యాత్ర చేసినా కానీ, ఏ యాత్ర చేసినా కానీ ఇలా వచ్చే పరిస్థితి పబ్లిక్ నమ్మలేదు. ఎందుకంటే ఇన్ని మోసాలు చేసిన తర్వాత 10 సంవత్సరాలు చూసిండ్రు. 2014 గెలిచినప్పుడు నేను రుణమాఫీ చేస్తా అంటే 2018 వచ్చినప్పుడు చెయ్యకున్నా 100% నమ్మి మీకు 88 సీట్లు ఇచ్చారు. ఒక ఊపు ఇచ్చింది మీకు, మొత్తం టోటల్ 1 సైడ్ ఇచ్చేసారు, 88 సీట్స్ ఇచ్చారు మీకు. మళ్ళీ ఈసారి సేమ్ పోనీ ఈసారి వాళ్ళు రుణమాఫీ చేసింటే ప్రజలు నమ్మేది. అవును. సో కనుక మీ క్వశ్చన్కి ఏంటంటే 100% బస్సు యాత్ర చేసినా కానీ దానివల్ల నాకైతే ఏమీ ఉపయోగం ఉండదు. కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో? మీ ముఖ్యమంత్రి గారు 14 అంటారు, మీ పార్టీ నాయకులు 14 సీట్లు అంటున్నారు. 14 సాధ్యమవుతుందా కాంగ్రెస్కు? ఎందుకంటే అటు బీజేపీ గట్టి పోటీస్తున్నది, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇన్ని ప్రయత్నాల నడమ, ఇంత పోటీ నడమ కాంగ్రెస్కు 14 సీట్లు సాధ్యమైతే? కాంగ్రెస్ 14 సీట్లు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 12 నుంచి 14 సీట్లు తీసుకోవాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు, మిషన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. సో కనుక నేను అనుకునేది ఏంటంటే డెఫినెట్గా 10 నుంచి 12 సీట్లు, 14 సీట్ల లోపల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి పార్లమెంట్లో రివ్యూ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్గా రివ్యూ చేసుకుంటారు, మన దీపదాస్ మున్షి గారు కూడా రివ్యూ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ పార్టీకి. తర్వాత మాకు చాలా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాలు చూసుకుంటూ గెలిపించుకుంటూ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పార్లమెంటుకు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ని పెట్టారు. మా జైరాబాద్ పార్లమెంటుకు దామోదర్ రాజనరసింహ గారిని ఇన్ఛార్జ్గా పెట్టి ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వారి పర్యవేక్షణలో నడుస్తుంది. కనుక ఈ అన్ని పర్యవేక్షణలు నడుస్తున్నాయి కనుక డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు నేను మన అనుకున్న టార్గెట్లో మరి 12 నుంచి 14 వస్తాయి. కానీ తప్పకుండా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మదన్ మోహన్ రావును నమ్మి ఎల్లారెడ్డి ప్రజలు ఓట్లేసిర్రు, అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఆ నమ్మకాన్ని 5 ఏళ్ల పాటు నిలబెట్టుకొని మీరు ఇచ్చిన హామీల్ని నిజంగా ఎల్లారెడ్డి ప్రజలకు నెరవేరుస్తున్న నమ్మకం మీకున్నదా? ఎల్లారెడ్డిలో ఈరోజు 4 నెలలనే చాలామందికి ఏమైపోయిందంటే, నేను ఆల్మోస్ట్ 16 గంటలు పనిచేస్తున్నా, పొద్దున్నుంచి మా వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. 128 కోట్లు తీసుకొచ్చిన, ఫండ్స్ తీసుకొచ్చిన, తర్వాత రోడ్లు, సీసీ రోడ్లు 5 కోట్లతో సీసీ రోడ్లు వేయించిన, బోర్లు వేయించిన, హెల్త్ చెకప్లు చేపిస్తున్నా, ఎల్ఓసీలు ఇప్పిస్తున్నా. సో ప్రతి ఒక్క సమస్య, భూ సమస్యలు ఉన్న, పోలీస్ సమస్యలు తీరుస్తున్నా. ప్రజలకి ఏమైపోయిందంటే 100% మదన్ ఈ 4 నెలలప్పుడు ఎంత స్పీడ్గా చేసిండు. 10 సంవత్సరాల మాకే పని కాలే. ఇలా మాకు నిజంగా మంచి ఎమ్మెల్యే దొరికింది. ఆయన అసెంబ్లీలో కూడా నేను ఎల్లారెడ్డి గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడినా. అంటే మొత్తం రాష్ట్రాన్ని గురించి మాట్లాడినా, రాష్ట్రం ఎలా అప్పుల పాలైంది, ఎట్లా డివాస్టేట్ అయింది రాష్ట్రము, ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను, విద్యా సంస్థని నాశనం, కొలాప్స్ చేసి డివాస్టేషన్ చేశారు. అదే ఎడ్యుకేషన్ నుంచి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక తెలుగు మీడియం చదువుకున్నవాడు ఈరోజు ఎమ్మెల్యేగా నేను వచ్చి ఉండడం జరిగింది. అదే విద్య వలన, పెట్టిన భిక్ష వలన ఈరోజు నేను అయినా. సో ఆ విద్య గురించి, హెల్త్ని ఎంత పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ మా దగ్గర ఉంటుండే, అవి కూడా మొత్తం కొలాప్స్ అయినాయి. దవాఖానలు ఎవరైనా పెట్టిండ్రు, ఏ దవాఖానలో డాక్టర్స్ లేరు. మా దగ్గర విపరీతంగా ఇళ్ళ సమస్య ఉన్నది. ఒక్క ఇల్లు రాలేదు లాస్ట్ 10 సంవత్సరాల. చాలా ప్రాబ్లం ఏంటంటే చీరలు కట్టుకొని బతుకుతున్నారు, చాలా ఘోరం ఉన్నది.
బట్టలు ఉతుకొని చెర్లలో పోయి పడి చచ్చిపోతున్నారు. ఉమ్. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది.